నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. భక్తి టీవీ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఆ మహాదేవుడికి సంబంధించిన మరో ఆసక్తికర అంశంతో మీ ముందుకొచ్చాం. శివారాధనలో ఎన్నో సంప్రదాయాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఆ శివుడికి ప్రీతిపాత్రమైనటువంటివి ఏంటి? అలాగే శివానుగ్రహం పొందాలంటే ఆయనకు ఏం సమర్పించుకోవాలి? ఇలాంటి విషయాలకు సంబంధించిన సందేహాలతో ప్రేక్షకులు ఉత్తరాలు, ఈమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపించారు. వాటన్నిటినీ నివృత్తి చేయడానికి ఈనాటి కార్యక్రమంలో మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రణవ పీఠాధిపతి, త్రిభాషా సహస్రావధాని బ్రహ్మశ్రీ డాక్టర్ వర్ధిపత్తి పద్మాకర్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి గురువుగారు. గురువుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. తిరుపతి నుండి రంగనాథ్ గారు పంపించారు. శివుడికి ప్రీతిపాత్రమైన పుష్పాలు ఏంటి? ఏ పుష్పంతో పూజిస్తే ఏ ఫలితం కలుగుతుంది తెలియచేయండి అని అడుగుతున్నారు. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం అని ఈశ్వరుడికి భక్తితో నమస్కారం చేసుకుంటూ, శివుడికి ఇష్టమైన పువ్వులు లేక ఇష్టం కానివి దేనితో ఏమి సమర్పిస్తే ఏ లాభము, ఇవన్నీ మనకి శివపురాణంలో విద్యేశ్వర సంహితలో చెప్పారు. 2 తప్ప అన్నీ ఇవ్వచ్చని చెప్పారు. చంపకం కేతకం హిత్వా త్వన్యం సర్వం సమర్పయేత్. బ్రహ్మ, విష్ణువు తక్కిన దేవతలంతా శివుణ్ణి, ఈశ్వర నీకు ఏ ఏ పుష్పాలు ఇస్తే నువ్వు ఆనందపడతావు, ఏ పుష్పాలు ఇస్తే ఏ కోరిక తీరుస్తావు అని అడిగితే ఆయన నాకు అన్నీ సమానమే, 1-2 పువ్వులు మాత్రం నా పూజకి పనికిరావు అన్నాడు. చంపకం అంటే సంపంగి పనికిరాదు, కేతకం అంటే మొగలి పువ్వు, హిత్వా అంటే విడిచిపెట్టి అన్నమాట. చంపకం కేతకం హిత్వా ఈ 2 పువ్వుల్ని అనగా సంపంగి, మొగలి పువ్వు ఈ రెండింటిని విడిచి అన్యం సర్వం సమర్పయేత్, మిగిలినవి ఏవైనా సమర్పించవచ్చు, గరిక కూడా ఇష్టమే. కానీ ఈ పాటలీ పుష్పాలతో పూజ చేస్తే రుణాలు ఏమైనా ఉంటే తక్షణం తీరిపోతాయి. తెల్ల తామర పువ్వులతో పూజ చేస్తే అద్భుత జ్ఞానం లభిస్తుంది. ఐశ్వర్యం కావాలంటే బిల్వపత్రాలతో పూజ చేయాలి. మందార పుష్పాలతో పూజ చేస్తే దాంపత్య సుఖం బాగా ఉంటుంది. ఇక గన్నేరు పువ్వులు, పసుపచ్చ రంగులో ఉండే గన్నేరు, ఎర్ర గన్నేరు 2 రకాలు ఉంటాయి. గన్నేరులో కూడా చాలా ఉన్నాయి. ఈ ఏ రకమైన గన్నేరైనా సరే ఈ కరవేర పుష్పాలతో పూజ చేస్తే అటువంటి వారికి కుటుంబ వృద్ధి, ధనధాన్య వృద్ధి లభిస్తుంది. శివరాత్రి నాడు ఒక్కొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ఈ పుష్పాలు శివుడి మీద పేర్చుకుంటూ వెళ్ళిపోతే ఆయన మనోభీష్టాలు తక్షణమే తీరుస్తాడు అని శాస్త్రం. పుష్ప పూజ వల్ల మనిషికి వికాసం కలుగుతుంది. అంటే ఎప్పుడు ఎక్కడ ఏ పని చేయాలనే ఒక గొప్ప ఆలోచన వస్తుంది. జీవితంలో కూడా అభివృద్ధి కలుగుతుంది. ఏమైనా 1-2 పువ్వులు తప్ప మిగతావన్నీ ఇవ్వచ్చు. ఇవన్నిటికంటే గొప్ప పుష్పం తెలిసినా స్వయంగా శంకరాచార్యులు వారు చెప్పారు, ఆ పువ్వు ఈ పువ్వు అని పెడతాం, అన్నిటికంటే హృదయ పుష్పం గొప్పదన్నాడు ఆయన. అంటే మనస్సు లగ్నం చేసి ఆయనకి ఇస్తే చాలు, మనస్సుని సమర్పిస్తే సంతోషిస్తాడు. ఎంత బాగా చెబుతాడండి ఆయన. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యైకం చేతస్సరసిజముమానాథ భవతే సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో. ఎక్కడో కొండల మీదకి వెళ్ళి ఆ కొండల మీద ఉన్న పువ్వులు తీసుకురావాలని కొందరు అనుకుంటున్నారు. లోతైన చెరువుల్లోకి వెళ్ళి ఎవ్వరూ కొయ్యలేని పువ్వులు కోసుకొచ్చి శివుడికి ఇద్దామని కొందరు అనుకుంటున్నారు.
కేకారణ్యాల్లోకి వెళ్ళి అపూర్వ పుష్పాలు తేవాలని కొందరు అనుకుంటున్నారు. ఇన్ని చోట్లకి తిరిగి ఆ పువ్వులు తేవడం తప్పండల్లా, కానీ ఆ పువ్వులు వెంటబడుతున్నారు. కానీ ఇవ్వవలసిన అసలైన పుష్పం హృదయ పుష్పం అనగా మన మనస్సుని ఆయనకి సమర్పిస్తే ఎప్పుడూ సుఖంగా ఉంటాం. మనస్సు ఇవ్వకుండా ఏ పువ్వులు ఇచ్చినా దండగే. కాబట్టి ఎప్పుడు హృదయ పుష్పాన్ని కూడా ఆయనకి సమర్పిస్తే అప్పుడు ఆయన అనుగ్రహం మనం పొందుతాం.